హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ సిల్వర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం 2 క్యాప్టెన్స్ కదా, దాని గురించి, అలాగే క్యాప్టెన్ ఒకరు ఎవరయ్యారు, ఇంకొకరు ఎవరు అవ్వబోతున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర ఈరోజు లైవ్ చూసే ఉంటారు. లైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే అయింది, చాలా ఉన్నాయి, అవి మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఈ ఒక్కటే మటుకే చెప్తా. ఆయిషా వచ్చేసి ఇప్పటికి 4 days అయిందే వచ్చి, అప్పుడే 2 times ఏడ్చింది. ఫస్ట్ డే అలాగే ఈరోజు తనుజాని ఎమోషనల్ అనింది, కానీ ఈమె వచ్చిన 4 daysకే ఏడ్చింది. ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరో సపోర్ట్ లేదు అని ఏడ్చింది. నేను ఒంటరిని అయిపోతున్నానేమో అని. ఇప్పుడు నాకు ఈ హౌస్లో ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరు కావాలి అంటుంది. తనుజాకి ఏం చెప్పింది, బాండ్స్ పెట్టుకుంటున్నా ఉంది. ఇప్పుడు ఈమెకి సపోర్ట్ చేసేకి ఒకరు కావాలంట హౌస్లో. ఇలా వచ్చి 4 days అయింది, వాళ్ళు 5 weeks నుంచి ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎలా ఉండాలి. ఇంకొచ్చేసి రమ్యకైతే ఫుడ్ పవర్ అయితే పోయిందంట. అది వచ్చేసి ఇక్కడ రీతు ఉంది కదా, రీతు ఏదో పిజ్జా ఏదో తిన్నదంట, అందుకే బిగ్ బాస్ ఆ పవర్ని క్యాన్సిల్ చేశాడంట. నాకైతే అప్డేట్ వచ్చింది, అది చెప్తున్నా. ఇంకొచ్చేసి 2 captains కదా ఇప్పుడు హౌస్కి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. అందులో ఇప్పుడు 3 ఉన్నారు, గౌరవ్, అలాగే నిఖిల్, అలాగే సుమన్ శెట్టి అన్న. ఇప్పుడు వచ్చేసి సుమన్ శెట్టి అన్న 3 ఉన్నారు కదా, 3లో ఒకరు వచ్చేసి ఒక హౌస్ క్యాప్టెన్, ఇంకొకరు వచ్చేసి ఇంకో హౌస్ క్యాప్టెన్ అవ్వాలి కదా. ఇప్పుడు సుమన్ అన్న అయితే ఒక హౌస్ క్యాప్టెన్, ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన కంటెండర్ అయిన నిఖిల్ ఉన్నాడు కదా, ఆయన అడిగారంట, నువ్వు సుమన్ శెట్టి గారితో పోరాడతావా లేకుంటే గౌరవ్తో పోరాడతావా అంటే, నేను స్ట్రాంగ్ కంటెస్ట్ అయిన గౌరవ్తోనే పోరాడతా అని సుమన్ శెట్టి నన్ను వదిలేశాడంట. అందుకే ఆయన క్యాప్టెన్ అయ్యాడు ఒక హౌస్కి. ఇప్పుడు వీళ్ళిద్దరూ టాస్క్ ఆడి ఒక హౌస్కి క్యాప్టెన్ అవుతారు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న అయితే ఫిక్స్ ఒక హౌస్కి క్యాప్టెన్. ఇది వచ్చిన అప్డేట్, ఇంకా కన్ఫామ్ అయితే మళ్ళీ స్ట్రాంగ్గా చెప్తా.